వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. నేను డిసెంబర్ కాడి నుంచి మీకు స్నాక్ చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని ఒక్కొక్కటి చూపిస్తున్నాను. చక్కగా చూడండి, చూసి నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత చేసిన తర్వాత నాకు కామెంట్లో తెలపండి. ఈవేళ కృష్ణా జిల్లా చెక్కలం చేసి చూపిద్దామని చెప్పి రండి అమ్మా, రండి అమ్మా. ఇదిగో కిలో బియ్యం అమ్మ, రేషన్ బియ్యం 2 రోజులు నానబెట్టుకోవాలి. ఈవేళ పొద్దుట నానబెడితే శుభ్రంగా సాయంత్రం కడిగేసుకుని మళ్ళీ పొద్దుట మళ్ళీ సాయంత్రం ఆడించుకోవాలి మనం. ఓకేనమ్మా? అప్పుడు మనకి అరుసుల పిండిలాగా వస్తుందన్నమాట. ఇలాగా మెత్తగా మృదువుగా. ఇది నేను ఆడించుకుని డ్రీప్లో పెట్టుకున్నా. అప్పటికప్పుడు అవ్వదు కదమ్మా. ఇదిగో డ్రీప్లో పెట్టుకున్నాను అనమాట. డ్రీప్లో పెట్టుకుంటే మీకు 2 నెలలు వస్తుంది. పోడవకుండా 2 నెలలు ఉంటుంది డ్రీప్లో పెట్టుకుంటే, పెద్ద ఫ్రిడ్జ్లు ఉన్న వాళ్ళు. ఇది కిలో పిండి. ఓకేనమ్మా? ఇదిగో ఇందులోకి మనం వేసుకునే పదార్థాలు చూపిస్తాను మీకు. ఇదిగో కరివేపాకు, ఉప్పు, కొద్దిగా సగ్గుబియ్యం. కొద్దిగా అంటే ఇవి 10 గ్రాములు వస్తుంది. ఇది మటుకు 100 గ్రాములు పచ్చెనపప్పు. రాత్రి నానబెట్టుకున్నాను, శుభ్రంగా 4 సార్లు కడుక్కున్నాను. 50 గ్రాములు పచ్చిమిరపకాయలు అమ్మా, 50 గ్రాములు పచ్చిమిరపకాయలు, 50 గ్రాముల అల్లం ముక్క. ఓకేనా? మనకి ఇందులో స్పెషల్ ఏంటి తెలుసా? కొందరు బటర్ వేసుకుంటారు. బటర్ కాదు, మనకు ఒరిజినల్గా నాకు ఎనపోస ఉంది, నేను ఎనపోస వేసుకుంటాను. చూపిస్తాను ఉండండి, తెస్తున్నాను, ఫ్రిడ్జ్లో ఉంది. సగ్గు బియ్యం కూడా రాత్రి నానబెట్టుకున్నా. ఓకేనమ్మా? ఇందులో ఎంతో కాదు, ఎంత సూపాచి జీలకర్ర, అల్లము, పచ్చిమిరపకాయలు ఇలాగ వచ్చేది పేస్ట్. ఇదిగో ఎన్నపూస. నేను ఇంట్లో పెరుగుతో వచ్చిన ఎనపూస ఇది. చాలామంది బయట నుంచి ఎనపూస లేని వాళ్ళు బటర్ తెచ్చుకుంటారు. ఇదిగో ఇప్పుడు నేను 150 గ్రాములు వేసుకుంటున్నాను అందులోకి. అమ్మదిగో కరగబెట్టకూడదే, చన్నీళ్ళతోనే కలుపుకోవాలి. 150 గ్రాములు వేసేస్తా. ఇదంతా కలిపి ఒక్క పావుగంట అలాగా పక్కన పెట్టుకుని అంతట్లో మనం కర్మ పనులన్నీ చేసుకోవచ్చు. ఇదిగో 150 గ్రాములు వేసేసాను అంతే. చూసారు ఎంత బాగుంది? ఇంట్లో చేసుకునే అనుకోసమని ఇప్పుడు మనం ప్రాసెస్ అన్నీ వేసేసుకుందాం. ఇదిగో కరివేపాకు మట్టికి చక్కగా కత్తిరించుకోండి, ఎందుకంటే ఈడిపోతుందన్నమాట. మనం ఆకు పళంగా వేసామనుకో మళ్ళీ నూనెలో తేలిపోతుంది. ఇదిగో ఇదంతా కలుపుకునే ప్రాసెస్ బట్టి కరెక్ట్గా ఉండాలిరా మనకి. ఇదిగో సాల్ట్. ఇప్పుడు మనం ఇదిగో ఇది మనం నీళ్లు పోసుకోక్కల్లా, జంతికలకి కారపూసకి పోసుకున్నట్టు పోసుకోక్కర్లేదు. ఇదిగో ఇలాగా ఇది వేసేసుకోవచ్చు మాట ఆడుకున్నది. ఇదంతా కలిపిన తర్వాత వాటర్ చాలా బహుజాగ్రత్తగా పోసుకుంటే, ఇది ఒక్కటి కలుపుకుంటే మనకి సరిపోతుంది. వాటర్ తక్కువ పడద్దమ్మా, చూసుకుని పోసుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ తడిపిండి, అది ఎక్కువ పట్టదు. చాలా గుల్లగా చాలా బాగా వస్తాయి. ఎక్కువ కృష్ణా జిల్లా చౌదరీస్ ఎక్కువ చేసుకుంటారు ఇవి, అందుకని దీని పేరు ఏమొచ్చింది? కృష్ణా జిల్లా చెక్కలు, కృష్ణా జిల్లా పప్పు చెక్కలు. మా పక్కన ఇక్కడ కమ్మోరు ఉన్నారు, వారు ఎక్కువ చేస్తారన్నమాట. అప్పుడు చేతితో ఇలా పాముతూ ఉంటుంది. రానోళ్ళు ఏ గ్లాసో డబ్బాయో అప్పడాల కర్రతో చేసుకోవచ్చు. పొడవు అప్పడాలు మాట ఇవి. అది ఎవరి విధానం వాళ్ళది, అందరికీ రాదు కదమ్మా. సరే, ఇంకా కూలింగ్ ఉంది. ఇదంతా ముద్ద కలిపిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనమ్మా? ఇదిగో ఒక పావుగంట కలిపేసుకుని అలా పెట్టుకున్నాను. ఇదిగో ఉండలు చేసుకున్నాను. ఓకేనమ్మా? ఇదిగో 3 ఏళ్ళు ఎప్పుడైతే పెట్టుకున్నామో ఇలాగ వస్తుందమ్మా మనకు చక్కగా. అంతే, అది కంగారు ఏం పడద్దు. పొయ్యి మీద వంట చేసుకున్నా కూడా నేనంటే మీకు చూపించడానికి ఇక్కడ వండుతున్నాను నిలబడి. కనుమ వంట అంతా కిందే చేస్తాను అమ్మా.
అది ఈ కింద వండుకున్నారనుకో చక్కగా ఎవరో ఒకళ్ళు సాయం వచ్చి అందంగా ఇది వింతే. అది మనం నొక్కుకోవడం విధానం, మీకు చిన్నవి కావాలా పెద్దవి కావాలా అనేది. ఇదిగమ్మా అది పలసగా ఉండాలి. ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇది మట్టుకు మర్చిపోకండి. ఇది పొడిపిండి కాదు కదా, తడిపిండి అమ్మా. అది మనం వేసుకున్నాం చేపు సిమ్లో పెట్టుకుని ఉడికేటప్పుడు అవి పెట్టేటప్పటికి అయ్యో బొబ్బులు సొత్తాయి అంతే. 4 ఏళ్ళు పెడితే 4 అంగుళాలు, 3 ఏళ్ళు పెడితే 3 అంగుళాలు. ఇది ఇంతే, మీకు ఎంత కావాలో అంత. ఎంత పొలం ఇది అనపోసేసి వండుకున్నదే పిల్లలకి. అది సిమ్లో పెట్టుకున్నానమ్మా. స్లోగా ఉడకాలి, స్లోగా ఉడకాలి. ఎందుకంటే ఇది తడిపిండి కాబట్టి ఇవి ఈ సైజు ఉండలు ఉండాలి. ఇలా చూడమ్మా, ఆ సైజు రావాలి. నిమ్మకాయ అంతా. మామలు అమ్మమ్మలు ఉన్నారనుకో, నానమ్మలు చక్కగా వాళ్ళకి ఇవ్వండి, అందంగా ఉండలు చేసేస్తారు. ఇది పండగ నెల వాళ్ళకు కూడా మనం పని చెప్పాలన్నమాట చక్కగా. మా అమ్మగారు మా అమ్మమ్మగారు అలాగే చేసుకునేవారు. వాళ్ళు పోట్లాడేసుకుంటూ చేసుకునేవారు. అది వాళ్ళకు కూడా చక్కగా మనసుకి ఎంతో ఆయ అనిపిస్తుంది. మా పాతకాలం వాళ్ళు అనుకోకుండా మాకు కూడా పని చెప్తున్నారని తృప్తి ఉంటుంది. అది ఇదిగో చాలా అంటే చాలా రుచిగా ఉంటాయిరా. ఒకవేళ రేషన్ బియ్యం దొరకలేని వాళ్ళు మన ఇంట్లో వండుకునే బియ్యం కూడా వేసుకోవచ్చు, సోనా మైసూర్ బియ్యం. అమ్మా కొందరు మరి సిటీల్లో ఉన్న వాళ్ళకి రేషన్ బియ్యం దొరకవు కదా, 2 రోజులు నానాలి. అది నానినప్పుడే దాని రుచి బాగుంటుంది. ఒక్క నిమిషం వేగిపోయిన తర్వాత తీసేసి మీకు చక్కగా మళ్ళీ చూపిస్తాను. ఇది ఈ క్లాత్ మీద ఎలాగ వేసుకోవాలి. క్లాత్ ఉంది కదా, మడత పెట్టి దీని మీద మనం ఒత్తుకుని వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు సిమ్లో పెట్టేస్తున్నా. ఫస్ట్ వాయే ఇబ్బంది పెడద్ది, ఎందుకంటే నూనె కాగదు కాబట్టి. తర్వాత నూనె కాగుద్ది కాబట్టి ఇలా మెస్ పెట్టుకోండి అమ్మ. ఏదన్నా నూనె ఉన్నదానికి అందులో దిగుద్ది. నూనె లాగదు మా చేతిని, ఒక్కొక్కరి చేతులు లాగుద్ది. గారి వేసినా జంతికి వేసినా ఒక్కొక్క చేతిని ఎందుకు లాగేస్తుంది. ఇయే కృష్ణా జిల్లా చెక్కలు అంటారు. ఇప్పుడు ఇదిగో బంగారం, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇదిగో అంతే. ఓకేనమ్మా. ఇదిగో 3 ఏళ్ళతో పెట్టి మనం నొక్కుంటే మీకు ఎంత ఎలడుపు కావాలి. ఓకేనమ్మా. ఆలస్యమని అనుకోకుండా మరి. ఇదిగో ఆల్రెడీ కాగుంది కదా నూనె, ఇబ్బంది పెట్టదు ఇంకా. అంతే. ఒక క్లాత్ మడత పెట్టుకుని ఇలా పెట్టుకోండి. క్రాస్ వచ్చినా పర్లేదు, క్రాస్గా కూడా నొక్కుకోవచ్చు మీరు. అంతే, క్లాత్ అయితే బాగా వస్తుందమ్మా. పట్టుకు ఇంకొక మనిషి ఉండాలమ్మా, ఇబ్బంది పడకుండా చక్కగా. అంతే చాలు. ఇయ్యాలడు ఇదిగో ఇలాగా అంతే. అదిగో జీబ్రమల్లా మడత పెట్టేసుకోండి. పచ్చిమిరపకాయ అల్లం మెత్తగా ఆడేసుకోండి అమ్మ. మెత్తగా ఆడుకుంటే మనకు దొరకదు ఇంకా. చూడండి నా పిండిలో అసలు ఏమైనా కనపడుతుందా, కరివేపాకు కానీ. అంతే. తొందరగా వండుకున్నాం అనుకో, మళ్ళీ తులుపుళ్ళు పనులు ఎన్ని పనులు మళ్ళీ పండగ మొదలెడితే మీకు ఇదే మాదిరి. ఇదిగో ఇంతే. ఇదిగో కరెక్ట్గా చూడండి, వింతే. ఇలా క్రాస్గా కొట్టారనుకో, క్రాస్గా డిజైన్ వచ్చినట్టు వస్తుంది. మన ఏళ్ళే మనకు డిజైన్. అది అంతే. ఇదిగో
సిమ్ములోనే ఉండాలి. పిండి వంట అన్నది ఒక్క చేతి మీదే వెళ్ళాలి అమ్మా. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి చూపిస్తున్నారు పిండి వంట చేసుకుంటే ఎవరు 2 గంటలు తేలుకొని నైట్లు ఉండేసేవారు అప్పట్లో. ఇప్పుడు అన్నీ చూపిస్తున్నారు. నాకు కుక్కర్ పెట్టుకున్నాను, పొద్దున్న దొండకాయ ఇప్పుడు పెట్టాను, కొద్దిగా పప్పుచారు పెట్టాను. ఇప్పుడు ఇది అయిన తర్వాత భోంచేస్తా. అది ఒకటొకటి అంటుకుంటాయని అనుకోకండి అమ్మ. మనకు ఉడికేటప్పటికి ఇదిగో వేరే వేరే అయిపోతాయి. ఇదిగో ఇలా చిన్నది ఏదన్నా తీసుకుని ఇలా అనుకోండి, అంతే. మన చెయ్యో పెట్టక్కర్లేదమ్మా, మనకు ఒక్క పక్క రౌండ్ వచ్చేటప్పటికి అలా తిరగేసేసుకోవచ్చు అంతే. అంటుకుంటే ఏం కంగారు పడక్కర్లేదు. లాస్ట్ వై ఇది, లాస్ట్ వై అమ్మ. ఓకే, అయిపోయింది. పొయ్యి కట్టేస్తున్నాను. ఇప్పుడు తీసుకుంటా స్లోగా. అదిగో అసలు నూనె చుక్క కూడా కింద కారలేదు కదా, జల్లెడ పెట్టుకున్నాను మెసలు ఉండాలి కదా అని. నా నూనె కూడా చూడండి, అదిగో నూనె కూడా లాగలేదు. ఒక్కొక్కరు గారేసిన పప్పు వండిన నూనె లాగుతుందిరా, అంతే. కిలో పిండి, కిలో నూనె ప్యాకెట్ నూనె చూపించకన్నా. అదిగో మనకు కనీసం 1/2 కేజీ లాగా ఉంటుంది నూనె, అంతే. ఇదిగో చూసుకోండి, 2 కేజీలు వచ్చినాయి మనకు మెటీరియల్ కేజీ పిండికి. ఓకేనమ్మ, నచ్చిందా? కృష్ణా జిల్లా చెక్కల స్పెషల్. ఎందుకంటే వాళ్ళ కృష్ణా జిల్లా వాళ్ళకి సౌదరీస్ అందరు గేదెలు ఉంటాయి, ఎన్నపో చేసి విసుగుతారు, మనం కొనుక్కొచ్చిందే. ఓకే బంగారం, చక్కగా ఇలా నచ్చితే ఇలా చేసుకోండి. మనం ఎలాగ మామూలుగా అప్పడాలు ఎలాగ చేసుకుంటాం, ఇది కూడా ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి, చక్కగా తిన ఆనందిస్తారు. ఓకేనమ్మా, మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు ఒకవేళ వండుకుంటే కామెంట్లో తెలపండి, సాయమ్మ మేము వండుకున్నామని చెప్పి. ఇలాగే మంచి రెసిపీలతో ఈ నెల్లాళ్ళలో కూడా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తుంది మీ సాయమ్మ. బాయ్ బాయ్.